సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. ఇక విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యాటక శాఖ మంత్రి కంతుల దుర్గేష్ పాల్గొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఐటీ ఉద్యోగులను కలుపుకుని మద్దతు పలికిన తేజస్వినికి సముచిత గుర్తింపు దక్కిందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. తేజస్వి బాధ్యతతో మెలిగి పదవికి వెన్న తేవాలని ఆకాంక్షించారు. కోట్ల మందిలో నేను ఒకదాన్నన్నా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ రాజకీయాల్లో చాలా 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 ఆనందంగా ఉంది. ఈ రోజు ఇది చిన్న విషయం కాదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని. అదేవిధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు, వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్స్ లో కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వారు ఉంటారు, వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి. ఆయన వల్ల ఈ రోజు మీ చుట్టూ ఉన్న ఎంతో మంది ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో తమ వంతు సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళెవ్వరికి బ్యాక్గ్రౌండ్స్ లేవు, వాళ్ళ తాతలు మినిస్టర్లు కాదు, వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకున్నది ఒకే ఒక ఆశయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, ఈ రాష్ట్రానికి మేలు చేయాలి. కానీ మాకు ఆ వారధి కల్పించిన ప్రొఫెషనల్ పేరు నారా లోకేష్. ఆ నారా లోకేష్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ వల్ల కొన్ని వందల వేల మంది ప్రొఫెషనల్స్ ఈ రోజు పాలిటిక్స్ లోకి అడుగు పెట్టగలిగారు. ఈ రోజు నాకు వచ్చింది పదవి కాదండి, ఒక బాధ్యత. మరి ఈ విజయంలో కూడా ఒక నమ్మకాన్ని ఏర్పరిచిన సభ నిర్వహణలో అత్యంత కీలక పాత్ర వహించిన వారిలో ప్రముఖంగా తేజస్వి ఉంది. తేజస్వికి ఈరోజు కల్చర్ అంటే ఐటీ నుంచి వచ్చి ఈ కల్చరు ఇదంతా కొత్త అయినప్పటికీ రాబోయే రోజుల్లో మంచి మంత్రి గారు ఉన్నారు. ఆయనకి కల్చర్ అంటే కళారంగం అన్న, సంస్కృతి సాంప్రదాయాలన్నా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఈరోజు ఈ మంత్రిగా ఉండటం, కల్చర్ గురించి ఇప్పుడు తెలుసుకొని అద్భుతంగా తను రాణించగలదు అనే నమ్మకం అందరికీ ఉంది. వీరిని చూసి యంగ్ జనరేషన్, ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరికీ కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతా ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు, కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కొంటా మనకు వస్తాయి. ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడతా ఉండండి. మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక 45-50 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే, ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవు అని, ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే, పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం ఒక ఇండియా అమెరికా లాగా ఎప్పుడు మన పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించాలనుకోవడం కాకుండా అమెరికానే ఇక్కడికి రప్పించాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. కాబట్టి ఉండాలి అంటే మీరందరూ ముందుకు రావాలి అని కోరుకుంటూ ఇంకొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్రంలో కనుమరుగైపోతున్నటువంటి జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ జానపద కళారూపాలని తిరిగి మనం బతికించడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని, నాకు లభించినటువంటి అదృష్టం మరొకటి ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి 2-3 విభాగాల్లో ఓ పక్కన తేజస్విని గారు, మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. వీరందరితో కలిసి
అదేవిధంగా పర్యాటక చైర్మన్ గా వచ్చినటువంటి బాలాజీ గారు అందరినీ కలుపుకుని ఈ మంత్రిత్వ శాఖని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తామని, అందులో తేజస్విని గారు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి వారి చేతులకు బలాన్ని ఇవ్వడానికి మనం కూడా కృషి చేద్దామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.